Right, ma. Let us start with the first question. It's a question number 31 to 35 quadratic equations. Let us move to the first one. X power 256 into 15 equals to x power 254 into 25% of 3840 అంటున్నాడు మా 25% of 3840 nothing but by 4 కదండి ఇది by 4 చేస్తే ఏమవుతుంది చెప్పండి 960 960 ని ఎవరితో క్యాన్సిల్ చేద్దాం 15 తో క్యాన్సిల్ చేద్దాం 15 ఎన్ని టైమ్స్ మా 64 టైమ్స్ అంతే కదా ఇక్కడ పవర్ 256 ఉంది ఇక్కడ 254 ఉంది అంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది 2 అంటే సింపుల్ గా x² ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 64 అప్పుడు x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 వాట్ ఇస్ x వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 8 దెన్ y ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అన్నప్పుడు y ఎంత అవుతుందని 7 అంటే ఇక్కడ ప్లస్ 8 తో చెక్ చేసుకుంటే గ్రేటర్ అవుతుంది మైనస్ 8 తో చెక్ చేసుకుంటే లెస్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ RCE. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 32. ఫస్ట్ కేస్ 25 into 6 is the product ma 25 into 6 ఏం చెప్పొచ్చు 150 ప్రోడక్ట్ 150 రావాలి సమ్ వచ్చేసి -25 అంటే -15 -10 అని చెప్పొచ్చు కదా అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత అవుతుంది చెప్పండి 15, 10 బట్ ఇక్కడ x కోఎఫిషియంట్ ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్స్ తీసుకుంటే డైరెక్ట్ గా దీన్ని ఎవరితో మల్టిప్లై చేసేద్దాం ఇంకా 28 ఆర్ 48 తో మల్టిప్లై చేస్తున్నాం అంటే ఇది ఏమవుతుంది మా 480 ఇది వచ్చేసి 15 into 48 చూద్దాం తర్వాత ఎంత అవుతుంది అనేది లెట్ మీ గో హియర్ ఇక్కడ ప్రోడక్ట్ ఏమని చెప్పొచ్చు అండి 48 into 35 48 ఏమని రాయొచ్చు 8 into 6 అండ్ 35 ఏం రాయొచ్చు 7 into 5 మనకు 82 రావాలి we can go with that 42 ఓకే 7 6 8 5 అంటే ఏం రాయొచ్చు 42 and 40 both are నెగటివ్ అప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 42, 40 ఇంటూ ఎంత చేయాలి మా 25 తో మల్టిప్లై చేయాలి లెట్ మీ చెక్ ఇట్ హియర్ 25 into 42 is nothing but 1050 ఎంతండి 1050 25 into 40 ఎంత 1000 25 into 2 50 అంటే ఏం రాయొచ్చు 1050 ఇది వచ్చేసి 1000 ఇక్కడ చూడండి మా 15 into 50 అనుకుందామా 15 into 50 అనుకోండి అప్రాక్సిమేట్ గా 50 అంటే ఎంత 750 అంటే 750 తో చెక్ చేసుకున్నా ఓకే దేంతో చెక్ చేసినా కూడా డెఫినెట్ గా x ఏమవుతుంది మా లెస్ అవుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ దే ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 33 ఫస్ట్ కేస్ ద ప్రోడక్ట్ ఎంత అండి 80 ప్రోడక్ట్ వచ్చేసి 80 అవ్వాలి సమ్ వచ్చేసి ఎంత రావాలండి -18 అంటే ఏం రాస్తాం -10 -8 అప్పుడు y ఈక్వల్స్ టు ఏమవుతుంది 10, 8 నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 156 రావాలి సమ్ వచ్చేసి -25 -12 -13 అప్పుడు x ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు 12, 13 ఓకే ఇక్కడ 10 తో చెక్ చేసుకుంటే బోత్ ద కేసెస్ లెస్ అయినప్పుడు ఆబ్వియస్లీ 8 తో కూడా ఏమవుతుంది లెస్ అవుతుంది అంటే x ఈస్ గ్రేటర్ దెన్ y ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ దేర్ ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 34 ఇన్ ద గివెన్ ఈక్వేషన్స్ బోత్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఏమున్నాయండి నెగటివ్ వెన్ ఎవర్ ద బోత్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ నెగటివ్ మన ఆన్సర్ ఏంటి RCE ఆప్షన్ E ఇస్ ద ఆన్సర్ దేర్ ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 35 x² is equals to 178 plus 78 ఎంత అవుతుంది మా 256 అంటే x is equals to ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 16 ఇక్కడ y వచ్చేసి ఎంత అవుతుంది 17 అంటే 17 తో ప్లస్ 16 అయినా మైనస్ 16 అయినా ఏమవుతుంది లెస్ అవుతుంది x is less than y ఆప్షన్ A is the answer there. It's a question number 36 to 40 data interpretation. Let us move the data. The given line graph shows the average number of table and teaspoons purchased నెంబర్ ఆఫ్ టేబుల్ స్పూన్స్ పర్చేజ్డ్ బై 5 డిఫరెంట్ పీపుల్ అంటున్నాడు మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బ్లూ లైన్ వచ్చేసి యావరేజ్ ఇచ్చాడు నెక్స్ట్ లైట్ రెడ్ లైన్ వచ్చేసి టేబుల్ స్పూన్స్ ఇచ్చాడు కదా వీ కెన్ రైట్ ద డేటా ఫస్ట్ ఓకే మధ్యలో కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడే రాసేసుకుందాం ఒకసారి నేను రాసే డేటాను మీరు కూడా కాపీ చేసుకోవడానికి ట్రై చేస్తే బెటర్ మా ABCD మన దగ్గర ఏ 2 స్పూన్స్ ఉన్నాయి చెప్పండి ఒకటి టేబుల్ స్పూన్స్ రెండోది టీ స్పూన్స్ ఒకటి టేబుల్ ఇంకోటి టీ హౌ యు ఆర్ రైటింగ్ ద డేటా దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఫస్ట్ వన్ చూడండి టేబుల్ స్పూన్స్ ఎన్ని ఉన్నాయండి 640 సెకండ్ వన్ లో టేబుల్ స్పూన్స్ ఎన్ని 480 నెక్స్ట్ వన్ లో టేబుల్ స్పూన్స్ ఎన్ని 400 దిస్ ఇస్ 640 అండ్ దిస్ ఇస్ 720 ఇప్పుడు యావరేజ్ బేస్ చేసుకొని రాద్దాం ఒకసారి చూడండి ఫస్ట్ యావరేజ్ ఎంత ఉందండి 720 అంటే యావరేజ్ 720 అంటే రెండు 720 ఉండాలి కదా బట్ ఇది 720కి ఎంత తక్కువ ఉంది 80 అంటే డెఫినెట్ గా 720 కంటే ఎంత ఎక్కువ ఉండాలి 80 ఎక్కువ ఉండాలి 720కి 80 యాడ్ చేస్తే ఎంతమా 800 టీ స్పూన్స్ ఎన్ని వచ్చాయండి 800 లెట్ మీ గో ఇక్కడ యావరేజ్ ఎంత ఉంది చెప్పండి 450 యావరేజ్ ఎంత అండి 450
కానీ మనకు ఆల్రెడీ టేబుల్ స్పూన్స్ ఎన్ని ఉన్నాయి 480. అంటే ఉండాల్సిన దానికంటే ఎంత ఎక్కువ ఉంది 30. అప్పుడు అవతల 30 తగ్గాల్సిందే కదా. 450లో 30 తగ్గితే ఏమవుతుంది 420. ఓకే, నెక్స్ట్ వన్. యావరేజ్ ఎంత ఉంది మా 360, కానీ ఎంత ఎక్కువ వచ్చింది 40. అంటే అది 40 తక్కువ ఉండాలి. ఏం రాయొచ్చు 320. నెక్స్ట్ యావరేజ్ ఎంత ఉంది 480, కానీ ఆల్రెడీ ఎంత వచ్చేసింది 640. 480 640 గ్యాప్ ఎంత 160. గ్యాప్ ఎంత 160. ఆల్రెడీ 160 ఎక్కువ ఉంది అంటే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేది ఏమై ఉండాలి 160 తగ్గాలి. దేనికంటే 160 తక్కువ 480. 480 160 తక్కువ అంటే 320. నెక్స్ట్ యావరేజ్ ఎంత అండి 600. ఆల్రెడీ ఎంత ఎక్కువ ఉంది 120. 600లో 120 తగ్గితే 480. If you copy that will be useful for the next questions. 36. Out of the total teaspoons purchased by A and C together, 3/4 were steel. Find the number of steel teaspoons purchased by A and C together. A and C యొక్క టీ స్పూన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవే కదండి A and C రెండు కలిపి ఎంతండి 1120. అందులో 3/4 వచ్చేసి ఏమంటున్నాడు స్టీల్ అంటున్నాడు. అంటే 3/4 కదా మనకు కావాల్సింది కూడా. రెండు సపరేట్ చేసేయండి బెటర్. ఇది by 4 చేస్తే ఎంత 200. by 4 చేస్తే ఎంత 200. 200 into 3 600. ఇది by 4 చేస్తే ఎంత 80. 80 into 3 240. 600 plus 240 840. ఆప్షన్ C is the answer. కంబైన్ చేసే బదులు సపరేట్ చేశాను అంతే. హోప్ యు హావ్ కాపీడ్ దిస్ వన్. ఈ డేటా కాపీ చేసుకున్నారు కదా, రైట్. నెక్స్ట్ అవసరం అయితే చెప్పాలి మా, బీ రెడీ ఫర్ దట్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్పూన్స్ పర్చేజ్డ్ బై సి టు ద టీ స్పూన్స్ పర్చేజ్డ్ బై ఈ. టోటల్ స్పూన్స్ ఆఫ్ సి అంటున్నాడు మా. సి యొక్క యావరేజ్ ఎంత ఉంది మన దగ్గర 360. అప్పుడు టోటల్ ఏమవుతుంది 720 అయిపోతుంది. అండ్ టీ స్పూన్స్ ఆఫ్ ఈ చెప్పండి 480. ఎంతండి 480. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు 24 3s 24 2s. ఆన్సర్ ఈస్ 3:2. ఆప్షన్ E is the answer. Question number 38. Find the difference between the total number of spoons purchased by D and number of tablespoons purchased by B and E together. Total spoon number of spoons purchased by D అంటున్నాడు. D యావరేజ్ ఎంత ఉంది 480. అప్పుడు టోటల్ ఏమవుతుంది 960 is the total. నెక్స్ట్ B and E లో టేబుల్ స్పూన్స్ చెప్పండి. B టేబుల్ స్పూన్స్ ఎన్ని 480. E లో టేబుల్ స్పూన్స్ ఎన్ని E లో టేబుల్ స్పూన్స్ 720. 720 plus 480 ఇట్స్ 1200. ఎంతండి 1200. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంతమా 240. ఆప్షన్ B is the answer. It's a question number 39. Number of tablespoons purchased by C and D together, how much percent more or less than the teaspoons purchased by D? Tablespoons of C and D చెప్పండి. Tablespoons of C and D. Tablespoons of C 400 plus tablespoons of D 640. Total ఎంతండి 1040. నెక్స్ట్ teaspoons of D ఎంత teaspoons of D 320. అంతే కదా అడిగింది. దిస్ ఇస్ హౌ మచ్ మోర్ అన్నాడు. ఎంత ఎక్స్ట్రా ఉందండి 720. ఎంతమా 720 by 320 into 100. ఈ రెండు జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఏ టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం 8 4s 8 9s. ఓకే, అంటే ఇది ఎన్ని టైమ్స్ మా 25 times. 25 into 9 225. 225. ఆప్షన్ A is the answer. Next question. Another person F purchased 80 teaspoons more than the B. If these are 40% of total spoons purchased by him, find the total number of spoons purchased by F అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు B యొక్క టీ స్పూన్స్ చెప్పండి. ఎన్ని 420. దీనికంటే ఎన్ని ఎక్స్ట్రా అంట 80 ఎక్స్ట్రా. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది మా 500. 500 ఈజ్ 40% ఆఫ్ టోటల్ ఉన్నాడు. 40% అంటే 2 పార్ట్సే కదా. టోటల్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. ఇది ఎన్ని టైమ్స్ 250 times. ఇది కూడా 250 చేస్తే 1250. టోటల్ స్పూన్స్ ఈజ్ 1250. ఆప్షన్ D is the answer. It's a question number 41. Ashmat alone can do the work in 24 days, while with the help of Ankita, he can do the work in 14.4 days. Find the time taken by Ankita alone to do 80% of the work అంటున్నాడు. ఫస్ట్ ఎవరండి అష్మత్. ఎన్ని డేస్లో చేస్తాడట 24 days. అయితే అష్మత్ విత్ అంకిత ఎన్ని డేస్ అండి 14.4. నథింగ్ బట్ 144/10. నథింగ్ బట్ 72/5.
ఎంతండి 72/5. ఎల్సిఎం ఎంత 72 ఎన్ని టైమ్స్ అండి 3 times 5 times. అప్పుడు అంకిత పర్ డే వర్క్ ఎన్ని పార్ట్స్ 2 parts అవుతుంది. ఆల్ టుగెదర్ ఈజ్ 5. అస్మత్ వచ్చేసి 3 అయితే అంకిత ఎంత అవుతుంది 2. అంటే అంకిత కంప్లీట్ వర్క్ ఎన్ని డేస్ లో చేస్తుంది 36 days. కానీ మనకు చేయాల్సిన వర్క్ ఎంత ఉంది 80% మాత్రమే. 80% అంటే 4/5 ఏనా 4/5 into 36. ఓకే, ఇది ఎన్ని టైమ్స్ అండి 7.2 times. అంటే 4 into 7 28. 28.8 ఆప్షన్ సి is the answer there. టోటల్ వర్క్ వచ్చేసి 36 days, బట్ 80% ఆఫ్ ది వర్క్ ఈస్ 4/5. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 42. The speed of the boat in still water is 28 km/h. After traveling for 4 hours in the upstream, the boat traveled for 6 hours in the downstream. Total distance traveled is 294 km. Then find the speed of the stream అంటున్నాడు. మా ఫస్ట్ 4 hours ఏ స్ట్రీమ్ లో వెళ్తుంది అప్ స్ట్రీమ్. మనకు అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏం తెలుసు బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. ఆల్రెడీ మన దగ్గర బోట్ స్పీడ్ ఉంది, ఎంత ఉంది 28 మైనస్ స్ట్రీమ్ స్పీడ్ ఇంటూ ఎన్ని అవర్స్ వెళ్ళింది 4 hours. ఇది ఏ డిస్టెన్స్ అవుతుంది అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ప్లస్ నేను డౌన్ స్ట్రీమ్ గురించి రాస్తున్నాను 28 ప్లస్ ఎస్ఎస్ ఇంటూ ఎన్ని అవర్స్ 6 hours ఈక్వల్స్ టు ఎంత అండి 294. ఓకే, అంటే ఇక్కడ ఒక నెంబర్ రాస్తే నాకు రిజల్ట్ ఎంత రావాలి 294 వచ్చేలాగా ఉండాలి. లెట్ మీ చెక్ విత్ ద ఆప్షన్ వెరిఫికేషన్. వాట్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ 7. ఇక్కడ 7 రాస్తే ఏమవుతుంది 21 into 4 84. ఎంతండి 84. నెక్స్ట్ ఇక్కడ 7 రాస్తే ఏమవుతుంది 35 into ఎంతండి 6. 180 plus 30 210. 210 plus 84 294 మ్యాచ్ అయింది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ దే. It's a question number 43. An article is marked 40% above the cost price and sold after a discount of 105 at 483. Find the cost price of an article. Look at the concept here. Market price is 40% above the cost price అన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత 140. అంటే మార్కెట్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో చెప్పొచ్చా ఎంతండి 7:5. ఎంతండి 7:5. Look at this. ఇది ఏ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, ఇదేంటి డిస్కౌంట్. ఆ రెండింటి యొక్క సమ్ మార్కెట్ ప్రైస్ ఏనా, ఆ సమ్ ఎంత చెప్పండి 588. 588 ఈక్వల్స్ టు ఎన్ని పార్ట్స్ అండి 7 parts. 7 ఎన్ని టైమ్స్ మా 84. 5 into 80 400. 400 plus 20 420. Then what is the cost price ma 420. Option D is the answer there. It's a question number 44. The ratio of the percentages of Tanisha and Tabu is 5:4 respectively. The ratio of age of Tanisha 10 years hence and age of Tabu 6 years hence will become 4:3 respectively. Find the present age of Tabu. మనకు present age of Tabu ఎన్ని పార్ట్స్ ఉందండి 4 parts. ఆప్షన్ లో 4 తో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి all the numbers are cancelled with the 4 only. రైట్, కానీ మనకు 6 years తర్వాత టబు ఏజ్ ఎవరితో క్యాన్సిల్ అవ్వాలి 3 తో క్యాన్సిల్ అవ్వాలి. అంటే ఆప్షన్స్ లో ఉన్న నెంబర్ కి +6 రాస్తే ఎవరితో క్యాన్సిల్ అవ్వాలి 3 తో. దీనికి +6 రాస్తే ఎంత అవుతుంది మా 34. 3 తో అవుతుందా అవ్వదు. +6 రాస్తే 26 అవ్వదు. +6 రాస్తే 22 అవ్వదు. +6 రాస్తే 30 అవుతుంది. +6 రాస్తే 18 అవుతుంది. ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి ఒకటి తీసుకొని చెక్ చేద్దాం, అదైతే హ్యాపీ, కాకపోతే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఎవరిని తీసుకుందాం 12 24 12 తీసుకుందామా 24 12. ఫైన్. ఓకే, 12 అనేది ప్రజెంట్ ఏజ్. అంటే తనీషా ఏజ్ టు టబ్బు ఏజ్ రాసుకుంటే తనీషా వచ్చేసి 12, టబ్బు 12 అయితే తనీషా ఎంత అవుతుంది మా 15 కదా. నెక్స్ట్ తనీషా 10 years తర్వాత ఎంత అవుతుంది 25. 25 ఎవరు మల్టిపుల్ అవ్వాలి 4 మల్టిపుల్ అవుతుందా అవ్వట్లేదు. అంటే మన ఆన్సర్ ఎవరండి 24. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ దే. క్వశ్చన్ నెంబర్ 45. The perimeter of a square is twice the circumference of a circle. The area of the circle is 616 square meter. What is the area of the square? What is the area of the square formula? Side square? Yes or no sir? డెఫినెట్ గా ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అనేది ఏమై ఉండాలి స్క్వేర్ రూట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏం ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి స్క్వేర్ రూట్. ఇది స్క్వేర్ రూట్ వస్తుందా ఎగ్జాక్ట్ స్క్వేర్ రూటా, ఇది ఎగ్జాక్ట్ స్క్వేర్ రూటా, ఇది ఎగ్జాక్ట్ స్క్వేర్ రూటా, ఇది ఎగ్జాక్ట్ స్క్వేర్ రూటా, మనకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎవరి స్క్వేర్ అది 44 స్క్వేర్. ఎవరి స్క్వేర్ మా 44 స్క్వేర్. వాట్ ఇస్ ఆన్సర్ ఆప్షన్ సి. నన్ ఆఫ్ దిస్ అనే డౌట్ ఉందా ఉండదు. చెప్పిన ఎన్ని కొట్టు పోయినాయి
అన్ని కొట్టిపోతే అది అయి ఉండాలి. చేద్దామంటే చేద్దామండి, నో ప్రాబ్లం. షల్ వి ప్రొసీడ్? రైట్, లెట్ us go with the procedure. మనకు ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంతండి? 616. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం? 22 ఎన్ని టైమ్స్? 40 నో, 11 2s 11 5s 11 6s ఎన్ని టైమ్స్ మా? 28 టైమ్స్. ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 28 ఇంటూ 7 కదా. నేను 28 నేను రాస్తాను, 7 ఇంటూ 4 అని రాస్తాను. అంటే సింపుల్గా నాకు 14 వచ్చేస్తుందా? ఆర్ ఎంత వచ్చింది మా? 14. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ ట్వైస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటున్నాడు. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏం చెప్పొచ్చు? 4 ఇంటూ సైడ్ ట్వైస్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? 2πr. ట్వైస్ కాబట్టి 2 ఇంటూ పై ఇంటూ ఆర్, ఇదే కదా. 4 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంత వచ్చిందండి? 14. ఇది ఎంత అవుతుంది మా? 2. ఓకే, ఈ 4 క్యాన్సిల్. 22 ఇంటూ 4 ఎంత అండి? 22 ఇంటూ 2 ఎంత? 44. 44 స్క్వేర్ ఎంత? 1936. 46. ABC started a business by investing the amount in the ratio 3:7:5. It is also known that A invested for 5 months, B invested for 4 months, C invested for 8 months. If the highest difference between the annual earning of any two people is 2075, then what is the total profit earned at the end of the year అని అడుగుతున్నాడు. ఎంతమంది పార్ట్నర్స్ అండి? 3 members, A, B, C. ఏ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ 3 parts, టైం పీరియడ్ 5 parts. 3 into 5 15, 7 into 4 28, 5 into 8 40. క్యాన్సిల్ అవుతాయా? అవ్వు. మనకేమన్నాడు? ఇది ప్రాఫిట్ రేషియోనే అవుతుంది కదమ్మా. హైయెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్స్ అన్నాడు. అంటే లీస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ మధ్య డిఫరెన్సే కదా హైయెస్ట్ డిఫరెన్స్ అంటే. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 25. 25 విల్ బి ఈక్వల్స్ టు ఎంతంట? 2075. మనకు టోటల్ ప్రాఫిట్ కావాలి, ఈ సమ్ కావాలి. ఈ సమ్ ఎంత అవుతుంది? 83. ఇది ఎన్ని టైమ్స్ మా? 83 టైమ్స్. 83 ఇంటూ 83, 83 స్క్వేర్ 6889. It's a 47. A mixture of grapes juice and alcohol are in the ratio 4:5. Grapes juice and alcohol ఏ రేషియోలో ఉన్నాయండి? 4:5. When 18 liters of alcohol is added, the ratio of alcohol to grape juice అన్నాడు. అంటే ఏం రాయొచ్చు? 4:9. మనం ఎవరిని యాడ్ చేస్తున్నామండి? ఆల్కహాల్. అంటే గ్రేప్ జ్యూస్ సేమ్ ఉండాలి కదా, సేమ్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది మా? 4. ఈ 4 parts ఈక్వల్స్ టు ఎన్ని లీటర్స్? 18 liters. మనని ఏమడిగాడు? ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ గ్రేప్ జ్యూస్ అన్నాడు. ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ గ్రేప్ జ్యూస్ ఎన్ని పార్ట్స్? 4 parts. 4 18 అని కనిపిస్తున్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మా? 18 liters. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ 48. విరాట్ ట్రావెల్డ్ 20% of the time walking at the speed of 80 km/h, 50% of the time in train at 80 km/h, rest of the journey in taxi 50 km/h. What is the average speed of Virat for entire journey? మనకు టైం వచ్చేసి ఎందులో ఇచ్చాడు సార్ అని? పర్సెంటేజెస్లో ఇచ్చాడు. ఐ విల్ టేక్ ద టోటల్ టైం ఈజ్ 100 మా. టోటల్ టైం ఎంత అనుకుందాం? 100. కానీ మనకి ఏం కావాలండి? డిస్టెన్స్ కావాలి. ఏం కావాలి? డిస్టెన్స్. ఓకే, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 20% అన్నాడు కాబట్టి 20 అనుకుందాం. 20 ఇంటూ స్పీడ్ ఎంత అండి? 80. నెక్స్ట్ 50 ఇంటూ 80 ప్లస్ రెస్ట్ ఆఫ్ ది అంటే 70 పోతే ఎంత మిగిలింది మా? 30 ఇంటూ 50. ఇది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ టైం ఎంత? 100. ఓకే, ఇది ఎంత అవుతుంది మా? 160. 4000 ప్లస్ 1500 బై 100. ఓకే, ఇది ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ? 55. 160. 5660 by 100 అంటే 56.6. Option D is the answer there. It's a question number 49. A train of length 240 meters running at the certain speed crosses a electric pole along its track in 12 seconds. With what more speed should it run to cross electric pole in 8 seconds అంటున్నాడు. ఫస్ట్ కేస్ ట్రైన్ ఎవరిని క్రాస్ చేస్తుందని? పోల్. పోల్ని క్రాస్ చేసినప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ లెంత్ అవుతుంది కదా. అంటే డిస్టెన్స్ ఎంత? 240. టైం ఎంత? 24. అంటే స్పీడ్ ఎంత? 20 m/s కదా. రైట్, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ నేను టైం రేషియో రాస్తున్నాను అమ్మా. ఫస్ట్ టైం ఎంత ఉంది మా? 12. ఇప్పుడు టైం ఎంత ఉంది? 8. అంటే ఇది ఏ రేషియోలో ఉంది చెప్పండి? 3:2. అంటే అప్పుడు స్పీడ్ ఏ రేషియోలో ఉండాలి? 2:3 కదా. నాకు ఈ స్పీడ్ ఎంత అని తెలుసండి? 240/12 ఎంత? 20. 240/12 ఎంత అవుతుంది మా? 20.
2 parts ఎంతకి ఈక్వల్ అండి 20. కానీ ఎంత ఎక్కువ ఉండాలి అని అన్నాడు. ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉంది 1 part. అంటే 1 part ఏమవుతుంది 10 మీటర్ పర్ సెకండ్. 10 మీటర్ పర్ సెకండ్ ఎందులోకి మార్చాలి కిలోమీటర్ పర్ అవర్. ఎంత అండి 36 కిలోమీటర్ పర్ అవర్ షుడ్ బి ద మోర్ స్పీడ్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 50. The simple interest on a principal after 3 years is 3600. If the rate of interest was 7.5%, find the total amount if the principal is deposited 5 years. ఓకేనా జాగ్రత్త చూడండి. ఇక్కడ 3 yearsకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి 3600. ఎంత పర్సెంట్ ప్రకారం 7.5. మీరు 3 into 7.5 రాస్తే 22.5 వస్తుంది. దాంతో క్యాన్సిలేషన్ కష్టం అవుతుంది. అవునా కదా. దేర్ యూ కెన్ గో విత్ డైరెక్ట్లీ 15/2 అని రాయొద్దా. నేను 7.5ని 15/2 అని రాయొచ్చా. ఇది పర్ ఇయర్ ఇంట్రెస్ట్ అయినా నాకు. ఇక్కడ 3 yearsకి ఎంత వచ్చింది 3600. 1 yearకి ఎంత వస్తుంది 1200. నెక్స్ట్ ఏమన్నాడు మా సేమ్ అమౌంట్ ఈస్ డిపాజిటెడ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్. 1 yearకి 15/2 అయితే 5 yearsకి ఎంత అవుతుంది 75/2 కాదా. అవుతుందా కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని టైమ్స్ 5 times. అది 5 times చేస్తే ఏమవుతుంది మా 6000. 6000 ఇస్ ద నెక్స్ట్ ఇంట్రెస్ట్. అవునా. కానీ నాకు ఇంట్రెస్ట్ ఒక్కటి కాదు ఇంకేం కావాలి ప్రిన్సిపల్ కూడా కావాలి. బికాస్ వాట్ ఈస్ ఆస్కింగ్ అమౌంట్ ఆస్కింగ్. ఓకే ఇక్కడ చూద్దాం మళ్ళీ చూడండి. ఇక్కడ 15/2 విల్ బి ఈక్వల్స్ టు ఎంత అండి 1200. 15 ఎన్ని టైమ్స్ మా 80 times. అంటే 1 part ఎంత 160. ప్రిన్సిపల్ ఎప్పుడైనా ఎంత ఉంటుంది 100. 100 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 16000. ఇదేంటి ప్రిన్సిపల్ ఇదేంటి ఇంట్రెస్ట్. అప్పుడు రెండు కలిపితే అమౌంట్ 16 + 6 22. 22,000. ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్ దేర్. మనం 3 into 7.5 రాసుకున్నాం ఓకేమా. కానీ పాయింట్ ఆల్ వస్తుంది క్యాల్కులేషన్ ఇబ్బంది అవుతుంది. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 51 to 55 సింప్లిఫికేషన్స్. లెట్ us move the first one. Let me convert the mixed fractions into fractions ma. 1/25 ఏమని రాయొచ్చు 26/25 into 50/13 plus 24/3 8 ఎంతమా 3 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్కే కదా. ఇది ఎన్ని టైమ్స్ అండి 2 times. ఇది ఎన్ని టైమ్స్ అండి 2 times. 2 + 2 4 4 + 3 7. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 52. లుక్ ఎట్ హియర్ కేర్ఫుల్లీ. ఈ కంప్లీట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదామా ఒకసారి చూడండి జాగ్రత్తగా. అంటే 25 into క్వశ్చన్ మార్క్ అయినా ఇటు సైడ్ మిగులుతుంది. ఇది అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది కదా. నేను 51 కామన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏం కామన్ ఇస్తున్నానమ్మా 51. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది 10. ఇటు నుంచి అటు వెళ్ళిన 15. 10 + 15 25. అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత రావాలి 51. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 53. లెట్ మీ ప్రొసీడ్. ఈ కంప్లీట్ సెట్ని వదిలేసేయండి. ఈ ఒక్క పార్ట్ గురించి మాట్లాడుకుందాం. 3³ ఎంత 27 మైనస్ చేసుకుంటే 87లో నుంచి 60. అంటే నాకు రైట్ సైడ్ ఎంత వచ్చేసింది మా 60. లెట్ మీ ప్రొసీడ్. 25² 625. 19 into 5 95. 625 + 95 720/720. లెట్ మీ గో. క్వశ్చన్ మార్క్ పర్సెంటేజ్ ఆఫ్ ఎంత అండి 720. ఇక్కడ 6తో ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత 10. అవునా సారీ డివిజన్ ఉంది కదా ఇంటూ అవుతుంది. ఇంటూ అయితే ఏమవుతుంది మా 360. 720లో ఎంత పర్సెంట్ 360. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 54. ఈ వాల్యూని పక్కన పెట్టేసేయండి. దట్ ఈస్ 400 ఈస్ ఎ క్లియర్ వాల్యూ. అవునా కదా రైట్. 25% ఇది 40%. ఓకే 40% ఏమన్నా వద్దాం 2/5. 20% 1/4 ఇంటూ 12400 మైనస్ ఎంత అండి 400. ఇది ఎన్ని టైమ్స్ అండి 2 times. ఈ మొత్తానికి క్యాన్సల్. 1240లో 400 పోతే 840. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 55. లెట్ మీ ప్రొసీడ్ హియర్. 210 + 150 360. ఎంతమా 360 డివైడెడ్ బై 16 into 9. ఇట్ సైడ్ డివిజన్ ఉంది కాబట్టి ఏమవుతుంది మా ఇంటూ క్వశ్చన్ మార్క్. 9 ఎన్ని టైమ్స్ అండి 40 times. 8 ఎన్ని టైమ్స్ అండి 5 times. 8 ఎన్ని టైమ్స్ అండి 2 times. అంటే ఏమవుతుంది మా 20. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 56 to 60. మిస్సింగ్ నెంబర్స్. లెట్ మీ ప్రొసీడ్. ఫస్ట్ వన్ చూసుకుంటే 33 64 105 క్వశ్చన్ మార్క్ 217 288. వాట్ ఇస్ ద డిఫరెన్స్ హియర్ 31. వాట్ ఇస్ ద డిఫరెన్స్ 41. 31 41 ఉన్నప్పుడు నెక్స్ట్ ఏమై ఉండొచ్చు 51. ఆ తర్వాత ఏమై ఉండాలి 61. ఆ తర్వాత 71. 71 మ్యాచ్ అయిందా
ఎస్, అప్పుడు ఆబ్వియస్గా ఇది 51 కదా, అంటే ఏమవుతుంది 156. ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్ దే. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 57. Look at that. 20, 10, 15, dash, 131.25, 590.625. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైందని చెప్పొచ్చు, 0.5 హాఫ్ ఇంటూ 1.5. 0.5 1.5 ఇది ఏమవుతుంది 2.5. 15 into 2 30, 30 plus 2.5 37.5, 37.5. Option A is the answer. It's a question number 58. 297, 263, dash, 201, 173, 147. Let me proceed with the last no first వచ్చేద్దాం. గ్యాప్ ఇక్కడ రెండు వస్తున్నాయి. ఈ డిఫరెన్స్ చెప్తారా నాకు? 26. ఈ డిఫరెన్స్ ఎంత? 28. 26, 28 అంటే ఇది ఏమై ఉండాలి 30. ఇది 32 అంటే ఇది ఏమై ఉంటుంది 34. 34కి మ్యాచ్ అయింది కదా, అంటే ఇందులో నుంచి మనము దీనికి ఎంత యాడ్ చేద్దాం 30 యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది మా 231. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ దే. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 59. 112, 112, dash, 237, 462, 862. Shall we go with the difference now? ఈ డిఫరెన్స్ ఎంత? ఎగ్జాక్ట్లీ ఎంత అండి 400. ఈ డిఫరెన్స్ 225. 400 is the square of which number? 20 square, 15 square. అంటే నెక్స్ట్ స్క్వేర్ ఎవరు 10 square. 10 square ఎంత 100. ఈ గ్యాప్ ఏమై ఉండాలి మా 100. 100 అంటే ఇది ఏమై ఉండాలి 137. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ దే. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 60. By looking the numbers you can give the answer ma. ఇది ఏమవుతుంది into 2, into 3, into 4, into 5, into 6. Okay, 5760. Option E is the answer there. Question number 61 to 65. DI again. A second hand car shop has 4 brands and of each brand there are 2 types, petrol and diesel. Number of cars sold in March 2021 has given in the table. ఓకే, పెట్రోల్ కార్స్ డీజిల్ కార్స్ గురించి హోండా, టాటా, బెంజ్, హుందాయ్ గురించి చెప్తున్నాయి మా. లెట్ us go with the numbers directly. First one 61. Find the average number of cars of diesel type that were sold in March 2021 of brands Honda, Tata, Benz. డీజిలే కదా మనకు కావాల్సింది, హోండా, టాటా, బెంజ్. ఓకే, ఆప్షన్స్ అన్ని 60కి దగ్గరలో ఉన్నాయి, 2 మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి నేను బేస్ వీనే తీసుకుంటున్నాను మా. బేస్ ఎంత 68. ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది 20. ఇది ఎంత తక్కువ ఉంది 16 కాదు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 20. 26 ఈస్ ద మైనస్, అంతేనా? రైట్. 26 మైనస్ అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది మా 4 వచ్చింది. మైనస్ 26 అంటే మనకి ఇంకెంత తగ్గింది మా 6 తక్కువైంది. అంటే 6ని ముగ్గురు దగ్గర నుంచి తీసుకురావాలి, అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత వస్తుంది 2. మిస్టేక్ చేసామా? కరెక్టే కదండి. రైట్. బేస్ 68 అనుకున్నాం, ఇది ఎంత తక్కువ ఉంది మా 26. ఇది ఎంత ఎక్కువ ఉంది 20. ఓవరాల్ డిఫరెన్స్ ఎంత తగ్గింది 6. ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 తెస్తే ఎంత అవుతుంది, ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 తగ్గుతుంది. అంటే 68లో 2 పోతే ఎంత 66. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 62. Find the number of diesel cars of Benz that were sold in the April 2021. మనకి ఇచ్చింది మార్చ్ మా, అడుగుతుంది ఏప్రిల్. If 9.09 more cars of Benz of diesel type were sold than March 2021. మార్చ్ 2021 డీజిల్ బెంజ్ కార్స్ ఎన్ని ఉన్నాయండి 88. దీనికంటే ఏప్రిల్ 2021లో ఎంత ఎక్స్ట్రా అంటున్నాడు 9.09. 9.09 ఈజ్ అ ఫ్రాక్షన్ ఆఫ్ విచ్ నెంబర్ 1/11. దీన్ని బై 11 చేస్తే ఎంత వస్తుంది మా 8. 8 ఎక్స్ట్రా అంటే ఏమవుతుంది 96. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. 1/11 పెరిగింది అన్నాడు అంటే 12/11 అవుతుంది. అంటే ఈ 11 వచ్చేసి 88 అయితే 12 ఎంత 96. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 63 మా. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పెట్రోల్ కార్స్ దట్ వర్ సోల్డ్ ఇన్ ద మార్చ్ 2021. యావరేజ్ ఆఫ్ పెట్రోల్ కార్స్ అని అడుగుతున్నాడు. ఈ మొత్తం యావరేజే కదండి. ఆప్షన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి 100s ఉన్నాయి. మోస్ట్లీ ఎక్కడ ఉన్నాయి 100s. బేస్ ఎవరిని అనుకుందాం, వద్దులే 96 అనుకుందాం, మళ్ళీ మీకు డిఫరెన్స్ ఇబ్బంది కాదు, ఇందాకనే ఇబ్బంది అయింది.
ఓకేనా రైట్. సో 96కి 112కి డిఫరెన్స్ ఎంత? ఇది ఒక 4 అదొక 12 ఎంతండి 16 ఎక్స్ట్రా. ఇది ఒక డిఫరెన్స్ వచ్చేసి ఇది 60కి 8 కావాలి, అవతల 36 కావాలి. 36 ప్లస్ 8 ఎంత 44. ఎంత తక్కువ ఉందిమా 44. నెక్స్ట్ ఇది వచ్చేసి 46 ఎక్స్ట్రా ఉంది. ఎంత ఎక్స్ట్రా ఉంది 46. 46 డిఫరెన్స్ ఎంత వచ్చిందిమా 2. 2 ప్లస్ 16 ఎంత 18. 18 ఎంత మంది నుంచి రావాలి 4. 18 ఎంత మందికి ఇవ్వాలి 4 మెంబర్స్. డెసిమల్ లో వస్తుందా? లాస్ట్ వన్ 44. ఫైన్. ఈ రెండు ఏమైపోతున్నాయి క్యాన్సల్. అంటే ఎంత మిగిలిందిమా 16. 16 ఎంత మందికి ఇవ్వాలి 4 మెంబర్స్. ఒక్కొక్కరు ఎంత అవుతుంది 4. అప్పుడు ఏమొస్తుంది 100. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. It's a 64. How many petrol and diesel cars of Hyundai were sold in the March 2021? Hyundai, petrol and diesel. Total వచ్చేసి ఎంత అవుతుందమ్మా 212. Option D is the answer. It's a question number 65. What percent less number of diesel cars were sold than the number of petrol cars of all the 4 brands together అంటున్నాడు. Take the sum of 4 total మా. ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే 140 ఒక 110 ఎంత అండి? ఇందాక క్వశ్చన్ నుంచి టోటల్ చెప్తున్నారా? వెరీ గుడ్ ఫైన్. ఓకే ఓకే పెట్రోల్ మొత్తం ఎంత అవుతుంది 400. మరి డీజిల్ ఎంత అవుతుంది? ఈ రెండు కలిపి ఎంత అవుతుంది మా 140. 140 ఒక 120 130. 140 130 270 అంతేనా? డీజిల్ వచ్చేసి పెట్రోల్ వచ్చేసి 400, డీజిల్ వచ్చేసి 270. ఏమన్నాడు వాట్ పర్సెంట్ ఆఫ్ లెస్ నెంబర్ ఆఫ్ డీజిల్ కార్స్. డీజిల్ కార్స్ ఎంత తక్కువ ఉన్నాయి 130. ఎవరితో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ ఎంత 400. జీరోస్ ఎలాగో క్యాన్సిల్ అవుతాయి కదా. 4 ఎన్ని టైమ్స్ మా 32.5. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్.